అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్‌జిడి 5 కిలోమీటర్ రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అడుగుతున్నారు. సో, సో నేను చెప్పింది ఇప్పుడు దగ్గర దగ్గర మీరు ఇది 9దో నోటిఫికేషన్ అనుకుంటా మీది. సో నేను చెప్పినట్టుగా మీరు కానీ ఫాలో అయితే మీరు రన్నింగ్ భయపడాల్సిన అవసరం లేదు. మీరు వద్దన్నా పాస్ అవుతారు. సో నేను 5 కిలోమీటర్ రన్నింగ్ 18 నిమిషాల 21 సెకండ్ నాది టాప్ రన్నింగ్ అప్పుడు. సో నేను ఏదైతే టిప్స్ ఫాలో అయినానో నేను అదే చెప్తాను. వేరే ఇంతకు మించి నేనేం చెప్పను. సో మీరు ఫస్ట్ డే నుంచి ఫిజికల్ డేట్ వరకు నేను చెప్పింది ఏదైతే చెప్తానో అదే గుడ్డిగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 100% పాస్ అవుతారు. సో మొదటి పాయింట్ వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ స్టార్ట్ అయ్యేదానికి మినిమం ఒక 50 నుంచి 60 రోజులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 60 రోజుల్ని వైట్ పేపర్లో 60 రోజులు 1, 2, 3 1, 2 నుంచి 1, 2, 3, 4, 5, 6 నుంచి 60 డేస్ వరకు ఆ 60 డేస్ అక్కడ అందులో పేపర్లు వేసుకోండి. ఫస్ట్ రోజు రన్నింగ్ కంప్లీట్ అయితే ఆ 1వ నెంబర్ టిక్ కొట్టండి, 2వ నెంబర్ టిక్, 3వ నెంబర్ టిక్, 4వ రోజు టిక్, 5వ రోజు టిక్, ఇలా టిక్లు కొట్టుకుంటూ పోండి. ఏ ఒక్క రోజు సరే రన్నింగ్ ఆపనంటే ఆపకూడదు. అది జ్వరం రాని, కాలు నొప్పులు రాని, కడుపు నొప్పి రాని చచ్చిపోయేది ఏదో కడుపు నొప్పి అని ఆ రోడ్డు మీద చచ్చిపోవాలా, అదే గ్రౌండ్లో చచ్చిపోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఆగే సమస్య లేదు. 60 రోజులు పోవాలంటే 60 రోజులు ఖచ్చితంగా పోవాలా, ఆగకూడదు. ఇది ఒకటి పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్, పొద్దున్నే మీరు 5:30కంతా 5:45కంతా మీరు అన్నీ కంప్లీట్ చేసేసి మీ పనులు అన్నీ కంప్లీట్ అయిపోయి 5:45కంతా మీరు గ్రౌండ్లో ఉండాలి. గ్రౌండ్లో పోగానే అది గ్రౌండ్ కావచ్చు, లేకపోతే రోడ్డు కావచ్చు, రోడ్డే వేయండి హ్యాపీగా. రోడ్డు మీకు ఏది నచ్చితే అది మీకు దగ్గరలో ఏది ఉంటే అది. సో 5:45కంతా ఒక 5 నిమిషాలు అటు ఇటు కొంచెం జస్ట్ వామప్ చేసుకొని 5:50కంతా రన్నింగ్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు డైలీ స్లోగా, ఎవరికి కాంపిటీషన్ పెట్టుకోవద్దండి, ఎవరితో పోటీ పడద్దండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు డైలీ స్లోగా 5 నుంచి 6 కిలోమీటర్లు స్లో రన్నింగ్ అనేది చేయండి. రన్నింగ్ ఎక్కువ స్పీడ్ పరిగెత్తద్దండి, అలానే మరీ స్లో అయినా కూడా పర్వాలేదు, స్లో మూమెంట్ అయినా కూడా పర్వాలేదు. ప్రతిరోజు డైలీ రన్నింగ్ అనేది 5 నుంచి 6 కిలోమీటర్ రన్నింగ్ అనేది స్లో వాకింగ్ టైపు లేదా స్లో రన్నింగ్ టైపు ఇలా ఏం చేయండి. ఖచ్చితంగా డైలీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ రన్నింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత స్కిప్పింగ్ అనేది చేయండి. స్కిప్పింగ్ 100 అమ్మాయిలు ఎగరతంటారు చూడండి, మనం అబ్బాయిలు ఎవరైనా ఎగరచ్చు, అదేం తప్పలేదు. సో ఒక 100 నుంచి 300 స్కిప్పింగ్ అనేది రన్నింగ్ అయిపోయిన తర్వాత స్కిప్పింగ్ అని చేయండి. ఆడికి బాడీ మొత్తం అలిసిపోయి గందరగోళం పట్టిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మళ్ళీ వామప్ చేసుకొని మీరు మీ రూమ్కి అనేది వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంత్రం ఎలాంటి రన్నింగ్ అవసరం లేదు. సాయంత్రం స్లోగా జస్ట్ ఊరికే నడిచేదో, లేకపోతే అట్ట గ్రౌండ్ మొహం చూసేదో, లేకపోతే ఏదో చేసుకోండి మీకు నచ్చింది. సో రొటీన్ లైఫ్ అనమాట డైలీ. మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు ముక్కుతోనే గాలి పీల్చుకోవాలా, నోరు తెరవకూడదు. తల దించుకోవాలా, తల ఎత్తుకోకూడదు. తల పైకి ఎత్తితే గాలి ఆపోజిట్ కొడుతుంది, గాలి ఆపోజిట్ కొడితే ఆగిపోవాలనిపిస్తుంది. తల దించుకొనే పరిగెత్తాలి. నేను రన్నరు, నేను బెస్ట్ టైమింగ్ కొడతాను అని అంటే టో మీద ప్రాక్టీస్ చేయండి. షూలు మీకు నచ్చిన షూలు కొనుక్కోండి. నేనైతే సెగా షూలు వాడినా, చీప్ అండ్ బెస్ట్, తక్కువ రేట్లు. 600-700 పెడితే సెగా షూలు వచ్చేస్తాయి. 500లో కూడా సెగా షూలు ఉన్నాయి. ఒక 500-600 సెగా షూలు మీ ఇష్టమైన స్పార్క్స్, సెగానో, కలింజరో ఏదో ఒకటి మీకు నచ్చిన షూలు తీసుకోండి. నేనైతే సెగా వాడినా, మీరు వాడితే అది కూడా బెటర్. సెగా అయితే లేస్గా ఉంటాయి, రన్నింగ్ జంపింగ్ భలే వస్తాయి మూమెంట్. సో ఇట్లా ప్రతిరోజు రన్నింగ్ అనేది చేయండి. వారంలో ఒకసారి కొంచెం రన్నింగ్ అనేది టైమింగ్ పెట్టుకోండి. 5 కిలోమీటర్ రన్నింగ్ అని. సో 5 కిలోమీటర్ టైమింగ్ పెట్టుకునే 5 నుంచి 5.5 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో మీరు టైమింగ్ అనేది పెట్టుకోండి. సో టైమింగ్ అనేది పడదు, ఒకసారి పడదు, 2 సార్లు పడదు, ఒక వారం పడదు, 2వ వారం పడదు, 3వ వారం పడదు. 4వ వారం నుంచి మీరు వద్దన్న టైమింగ్ మీకు 22 నిమిషాల్లో పడిపోతుంది ఖచ్చితంగా. మహా అయితే 23-22 నిమిషాలు మీకు టైమింగ్ ఖచ్చితంగా పడుతుంది. అలా పడాలి అంటే మీరు ప్రతిరోజు మీరు రన్నింగ్ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు కూడా ఆగకూడదు. సో నీ పెయిను, యాంకిల్ పెయిను, చిన్ బోన్ పెయిను, ఈ పెయిన్లు అన్నీ వస్తాయి, రోగాలన్నీ వస్తాయి అన్నమాట. ఆ రోగాలంతా తట్టుకోవాలంటే ఫుడ్ బాగా తినాలి. ఎర్లీ మార్నింగ్ మీకు ఇష్టం మీ ఇంటికాడ ఏది ఉంటే అదే తినండి. ప్రత్యేకంగా దానికోసం స్పెసిఫిక్గా ఏం తేవాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా చిన్నవి ఏదైనా ఉందంటే చిక్కీలు, మన బెల్లం చిక్కీలు ఉంటాయి, వేరుశనగ గింజలు బెల్లం కలిపి చిక్కీలు ఉంటాయి. ఆ చిక్కీలు డైలీ పొద్దున్నే ఒక 2 లేదా సాయంత్రం ఒక 2, డైలీకి ఒక 2 నుంచి 4 మధ్యలో తినండి వాటిని. తర్వాత వచ్చి ఇంకేదైనా మీకు డ్రై ఫ్రూట్స్ మీద ఏదైనా డబ్బులు ఉంటే డ్రై ఫ్రూట్స్ తినండి. ఒకవేళ డబ్బులు లేకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం ఉన్నది. మీ ఇంట్లో చెద్దన్నం ఉంటే చెద్దన్నం తినండి, ఏముంటే అది తినండి. మధ్యాహ్నం పూట మాత్రం ఒక 300-400 ఇస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి దొరుకుతుంది ఎక్కడైనా. ఒక మంచి నెయ్యి ఏదో ఒక మీకు నచ్చిన కంపెనీ ఏదో ఒకటి తెచ్చుకొని మధ్యాహ్నంలో మీరు పప్పుకూర తింటే ఆ పప్పుకూరలో కొంచెం నెయ్యి పోసుకొని తినండి. ఏం తింటే దాంట్లో ఆ నెయ్యి పోసుకొని తినండి మధ్యాహ్నం పూట లేదా పొద్దున్న పూట. 2 పూటలు అయినా తిన్నా ఓకే, లేదా మధ్యాహ్నం పూట తిన్నా ఓకే.
నైట్లో అయితే తినద్దండి. సో ఇలా రొటీన్ లైఫ్ మీరు డైలీ చేస్తే మీరు కరెక్ట్‌గా 4 వారాల టైం పెట్టుకోండి. 4 వారాల తర్వాత మీకు వద్దన్న రన్నింగ్ అనేది పడతది. నేను అదే చేశాను. వాటికంటే ముందుగా మీలో కసి అనేది ఉండాలి. చాలామంది ఇష్టంతో జాబ్ వస్తుంది, లేదా కష్టంతో జాబ్ వస్తుంది అని అంటారు చాలామంది. నేను విన్నాను. కానీ ఈ ఇష్టము, కష్టము కంటే కసితో చేసేవాడికి ఉద్యోగం వస్తుందనేది నా ఫీలింగ్. ఎవడైతే కోపంతో, కసితో కష్టపడతాడో వాడికే ఉద్యోగాలొస్తాయి. వాడు ఎలా ఉండాలంటే మొండిగా ప్రవర్తించాల. రూడ్ బిహేవ్ అనేది ఉంటది చూస్తావా? అలాంటి వాళ్ళకి జాబులొస్తాయి. సో ఏదైనా కావాలి అంటే అది పట్టుకుంటే అది పట్టుకోవాలంటే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే అది 3 కాళ్ళే ఇవ్వాల. అది 4 కాళ్ళు ఉన్నా సరే అది 3 కాళ్ళే అలా అలా మైండ్ సెట్ ఉండాలనమాట. సో అలా బిహేవ్ చేసి రూడ్‌గా బిహేవ్ చేసి రన్నింగ్ పరిగెత్తాలి అంటే అన్నిట్లో ఆ విధంగా ఉండకూడదు మైండ్ సెట్. ఇలాంటి దాంట్లో ఉండాలి మైండ్ సెట్. నేను జాబ్ కొట్టాలి అంటే కొట్టాలి. నేను రన్నింగ్ పోవాలంటే రన్నింగ్ పోవాలి ఈరోజు అంతే. నేను పాస్ అవ్వాలంటే పాస్ అవ్వాలి అంతే. దానికి అది ప్రాణం పోని, ఏమన్నా అయిపోని, చచ్చిపోని. సో అది చెయ్యాలంటే చెయ్యాలంతే. సో అలా చేస్తే మాత్రం ఏదో దాంట్లో ఉంటారు ఖచ్చితంగా. సో అది మీ బిహేవియర్‌ని పక్కనోడి యాటిట్యూడ్ అనుకుంటే అది వాడి కర్మ, మనం ఏం చేయలేం. సో అది నువ్వు అలా ఉంటే మాత్రం సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. దేంట్లో దాంట్లో ఇరుక్కుంటారు ఖచ్చితంగా. మీ కష్టం అనేది ఎక్కడ పోదు. సో ఇలా నేను ఏదైతే చిన్న చిన్న పాయింట్లు చెప్పానో ఆ చిన్న చిన్న పాయింట్లు మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా 100% సక్సెస్ వస్తుంది. సో ఎవడో ఒకడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటాడు, మిమ్మల్ని బాధ పెట్టింటాడు అనమాట. వాడిని తలుచుకోండి. ఎవడో ఒకడు ఉంటాడు, చిన్నాయనో పెద్దనాయనో అన్న. మా పెదనాయన కొడుకు ఒకడు ఉన్నాడు అన్న అని. వాడు నన్ను తక్కువ చేసి మాట్లాడినాడు. మీకు ఆల్రెడీ నా గురించి స్టోరీ తెలిసింటుంది. వాడు నన్ను తక్కువ చేసి మాట్లాడినాడు 24 గంటలు. మమ్మల్ని చీప్‌గా చూడడం, మా ఫ్యామిలీని చీప్‌గా చూడడం. సో అలా నన్ను ఎక్కువగా అవమానించడం వల్ల నేను కసితోనే పరిగెత్తున్నా రన్నింగ్. అన్ని జాబులు పోయాయి. నేను ఇంకెందుకు పనికి ఆల్రెడీ అప్పుడు శామ్ ఇన్స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. S17 బ్యాచ్ నేను ఎస్ఐ తీసుకున్నాను. ఎస్ఐ జాబ్ 7 మార్కులతో పోయింది. కానిస్టేబుల్ 1 మార్కుతో పూసింది. ఫిక్స్ అయిపోయినా నేను ఎస్ఐ జాబ్ కొట్టేస్తా ఖచ్చితంగా అనుకున్నాను. చూస్తే కటాఫ్‌లో 7 మార్కులతో జాబ్ పోయింది. ఇంకా కానిస్టేబుల్ ఊరికే రాసిన. ఎట్టే కానిస్టేబుల్ ఎలాగో వస్తుంది కదా, ఎస్ఐ కొట్టేటోడు కానిస్టేబుల్ పెద్ద లెక్క అనుకున్నా. కానిస్టేబుల్ చూస్తే కానిస్టేబుల్ ఒకే 1 మార్క్ తేడాతో జాబ్ పోయింది నాకు. అసలు జీడీ వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదనమాట. ఊరికే టైం పాస్‌కి రాస్తే జీడీ జాబ్ వచ్చేసింది. ఏమంటే తలరాత ఇక్కడ ఉన్నింది కాబట్టి వచ్చింది. సో మేబీ అక్కడ కానిస్టేబుల్గా ఉండుంటే నేను అంటే అంత ప్రశాంతంగా ఉండలేనేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి సో నేను ఆ జాబ్ని చీప్ చేయట్లేదు. కానీ అది నాకు రాకపోవడం ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి వేరే అనమాట. సో దానికంటే డబ్బులు సంపాదిస్తున్నాను నేను ఇక్కడ. సో ఆ విషయంలో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ ఎలాగైనా ఉండొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు చాలామంది మనం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కటౌట్లు, బాడీ ఫిజికల్ కటౌట్లు చాలామంది ఉంటారు. సో నేను చెప్పే ప్రతి మాట 100% నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా. సో నేను కానిస్టేబుల్ ఈవెంట్స్కి పోయినప్పుడు అక్కడ భారీ కటౌట్లు భారీగా వచ్చినాయన్నమాట. సో వీళ్ళని చూసి ఏంట్రా వీళ్ళు, కొంతమంది ఎలా ఉంటారంటే రన్నింగ్ కాకముందే రన్నింగ్ గురించి చెప్తారు వాడు. సో ఎలా అంటే నేను రన్నింగ్ కొట్టేస్తే, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. రన్నింగ్ కొట్టేసి కంప్లీట్ చేసి వాడు ఉద్యోగంలో నిలబడుకున్నాడు చెప్తే అది ఒక అర్థం ఉంటుంది అనమాట. వాడు ఏం చేసినాడో వాడు ముందే చెప్పేస్తాడు. ఆ విధంగా నాకు ఒక 3-4 ఎన్సీసీ వాళ్ళు తగిలినారు నాకు అక్కడ కానిస్టేబుల్ ఈవెంట్స్లో. 2016 అనుకుంటా. సో అప్పుడు తగిలినప్పుడు నేను ఎన్సీసీలో ఉన్నాను. అక్కడ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడు. నేను ఎన్సీసీలో ఉన్నాను, నేను రన్నింగ్ 5:30లో కొట్టాలా, లేదా 5లో కొట్టాలా, ఈ వెర్షన్లో మాట్లాడుతున్నాడు తను. నేను వెనకాల కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా పిచ్చోళ్ళలాగా. ఏందిరా వీళ్ళు ఎట్లున్నారు, ఒక్కొక్కటి పోయి ఈ బ్యాచ్లో పడినాను, అసలు నేను పాస్ అవుతానా లేదరా బాబు అనుకున్నా. వాళ్ళతో అట్టాడుతున్నారు. 5 మార్కులు 5 మినిట్స్లో వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, 5:30లో వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇలా ఆడుతున్నారు వాళ్ళు. సో నేను చూసి ఏందరా బాబు వీళ్ళతో వచ్చాను, నెగిటివ్ అయిపోయినా అనవసరంగా. వాళ్ళతో నిజంగా నెగిటివ్ అయిపోయినా వాళ్ళని చూసి భయపడిపోయాను. వీళ్ళు ఏదో చేస్తారని రెడీ గో అన్నారు. ఒక రౌండ్ అయింది. రెండో రౌండ్కి అంతా ఒకడు కూడా లేడు వెనకాల. అందరూ వెనకాల ఎక్కడో ఉన్నారు. మళ్ళీ ఫస్ట్ రౌండ్ నేను చుట్టేసుకొని వీళ్ళు రెండో రౌండ్ని క్రాస్ చేస్తే ఈ పుల్లు ఏడున్నాయని ఎత్తుకున్నాయి. ఎన్సీసీ పుల్లు లోపల ఉన్నాయి, మధ్యలో పోతున్నారు పరిగెత్తుకుంటా ఊదుకుంటా. సో ఇట్లా ఉంటుంది అనమాట. అదే విధంగా నేను ఎస్ఎస్జీడీలో కూడా చూశాను. మంచి జిమ్ బాడీలు కట్అవుట్లు అన్నీ ఉన్నాయి. నాది మొత్తం సంథింగ్ 157 ఎంతో వదిలినారు. సంథింగ్ వదిలితే నేను ఎంతో ఉన్నాను, నెంబర్ కూడా గుర్తురావట్లేదు సరిగా. 40 నుంచి 50 మధ్యలో ఎక్కడో మధ్యలో ఉన్నాను. ఆ ముందర వాళ్ళకి బనీన్లు, కట్అవుట్లు, ఆ జిమ్ బాడీలు అవన్నీ చూసే కొందికి అసలు నేను పరిగెత్తనేమో అనుకున్నా. నేను ఒకటే ఫిక్స్ అయినా, 1:30 రేషియోలో, అంటే 1 నుంచి 30 మధ్యలో నేను ఉంటే మనకేంది 24 నిమిషాలు మనం పరిగెత్తాలి అంతే. మనకేం కావాలి, జాబ్ కావాలి, దీనికి మార్కులు లేవు, ఏం లేవు, మనం పాస్ అయితే చాలు అనుకుంటే చంద్రాయన గుట్ట హైదరాబాద్ నాది. ఫస్ట్ స్టార్టింగ్లోనే మెట్టెక్కాల. సో 1:30లో రావాలనుకున్నా. స్లోగా మీడియంగా పరిగెడతాం, ఎవరిని ఓవర్టేక్ చేయకూడదని ముందే ఫిక్స్ అయిన తర్వాత సరే రెడీ గో అన్నారు. అక్కడే ఒక రౌండ్, చిన్న గ్రౌండ్ ఉంటుంది అనమాట. చిన్న గ్రౌండ్, ఒక రౌండ్ వేయాలి. ఎవరైనా చంద్రాయన గుట్టలో రన్నింగ్ పరిగెత్తిన వాళ్ళని ఒకసారి మెసేజ్ చేయండి, నేను చెప్పేది కరెక్టా రాగానే. చిన్న ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కాలన్నమాట.
సో రెడీ గో అంటే ఆ చిన్న రౌండ్లోనే ఒక 20-30 మంది పడిపోయారనమాట. సో పడిపోతే నెక్స్ట్ మళ్ళీ తొందరపాటు నిర్ణయాలమంతా. నేను ముందే ఫిక్స్ అయినా. నేను స్లోగా పరిగెట్టాలి. నేను ఎవరిని ఓవర్‌టేక్ చేయకూడదు. ఓవర్‌టేక్ చేస్తే అది లాస్ట్‌లో చేయాలి గానీ ఫస్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ జాబ్ ఎట్టయినా సరే నేను కొట్టి చూపాలి. ఎందుకంటే వాడు నన్ను తక్కువ చేసి మాట్లాడినాడు. వాడు నన్ను హేళన చేశారు. నేను నా అందరికంటే పెద్దోడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా జాబ్ కొట్టనే కొట్టాలి. నేను కానీ జాబ్ కొట్టకపోతే మా తమ్ముడోళ్ళు కింద సఫర్ అయిపోతారు. సో మా ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే ఇంక బతకలేము కదా! సో వాళ్ళ దగ్గర నేను చీప్ అయిపోతాను కదా! సో అందుకోసం ఇంక పగతో కొట్టాల్సి వచ్చింది. నిజంతో బాధతో చెప్తాను. సో నేను ఇంకా రన్నింగ్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ రోడ్ ఎక్కాం. రోడ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కుడి పక్కన తిరగాలి. ఎవరైనా పోతే మీకు తెలుస్తుంది. కుడి పక్కన తిరగాలి. తిరిగిన తర్వాత నేను ముందే ఫిక్స్ అయ్యా 1-30 మధ్యలోనే ఉండాలనుకోని పరిగెట్టాను. పరిగెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. రన్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే దమ 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 అని పరిగెత్తారు అందరూ. కటౌట్లు భారీ కటౌట్లు అంతా ఫస్ట్‌లోనే. కరెక్ట్‌గా కిలోమీటర్ దాటిన తర్వాత ఒకడు కూడా పరిగెత్తట్లేదు. అందరూ ఆగిపోతున్నారు. స్లోగా అయిపోతున్నారు అందరూ. కరెక్ట్‌గా 1.5 కిలోమీటర్ తర్వాత ఇంక వీళ్ళని చూస్తే వీళ్ళతో మన 1:30 ఉందనుకుంటే 1:8లోనో 9లోనో సంథింగ్ ఎంతో ఉండాలి దాంట్లోనే. 30లో ఉందామంటే ఒకడు రావట్లేదు ముందుకి. సరే అని చెప్పి ఇంకో నాకంటే ముందుగా ఒకడు సాయి బీఎస్ఎఫ్ ఉన్నాడు. వాడు నాకు అక్కడే ఫ్రెండ్ అయిపోయాడు. సాయి అని వెంకట్ అని. ఆ సాయి అనేవాడు తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా. వెంకట వచ్చి ఏదో తెలీదు వాడిది ఏదో ఊరు విజయనగరం ఏదో సంథింగ్. సో వాళ్ళిద్దరూ మాత్రం కొంచెం గట్టి పోటీ ఇచ్చినారు నాకు. ఆ సాయి అనేవాడు అందరికంటే ముందు పోతున్నాడు. కరెక్ట్గా ఒక రౌండ్ ఇట్లా పోయి తిరుక్కొని వచ్చినాము రౌండ్. వాని వెనకాలే పోతాను. కరెక్ట్ ఒక టర్నింగ్ వస్తుంది అనమాట. ఆ టర్నింగ్ రాగానే వాడిని చూసేసినాను. వాడు ఏం చేయాలంటే ముందే నోటితో గాలి పీల్చుకుంటున్నాడు. నోటితో గాలి పీల్చుకుంటే ఏం చేస్తే బాడీ అలిసిపోతే పరిగెట్టలేదు అనమాట. సో వాడు మూమెంట్ చూడగానే వాడు ఫస్ట్లోనే స్ప్రింట్ అయ్యాడు. ఆ స్ప్రింట్ వేయడం ఏం తప్పంటే ఫస్ట్ ఎప్పుడు స్ప్రింట్ వేయకూడదు. వేయాలనుకుంటే లాస్ట్ వేయాలి కానీ ఫస్ట్లో స్ప్రింట్ వేయకూడదు. వాడు ఫస్ట్లోనే స్ప్రింట్ వేసే కొద్దికి వాడు అలిసిపోయి అలా అంటున్నాడు. అలా అనగానే నాకు అర్థమైపోయింది వీడిది ఇంకా అంటే వీడు పరిగెత్తలేకపోతున్నాడు అని చెప్పి. ఇంకా వీడిని ఓవర్టేక్ చేయాలని ముందే ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా వీడిని ఓవర్టేక్ చేసి నేను ఫస్ట్ రావాలి. కానీ అప్పటి వరకు తెలియదు. కానీ ఇంకోటి ఏమంటే నేను ఇప్పుడే కానీ వాడిని ఫస్ట్లోనే ఓవర్టేక్ చేసింటే నేను కూడా అలసిపోయి ఉంటాను. వాడిని నిలిచిపోతుంటాను. నేను వాడిని వెనకాలనే కవర్ చేసిన తర్వాత ఒక రౌండ్ వేసుకొస్తాను చూడండి. ఒక రౌండ్ అట్ట కొంచెం సగం పోయినాము. ఆడికే వాడు అలిసిపోయే కొందికి వాడు స్లో అవుతున్నాడు. స్లో అయ్యే కొందికి ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దాటగానే వాడిని దాటినాను నేను. ఇంకా వాడిని నేను ఇంకా ఓవర్టేక్ చేశాను. ఓవర్టేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకంతే దరిదాపులో కూడా మొత్తం 2 రౌండ్లు వేయాలి. 2.5 కిలోమీటర్ 2 రౌండ్లు వేయాలి నేను. ఒక సగం మంది బ్యాచ్ నేను ఫస్ట్ రౌండ్ పోతుంటే నేను రెండో రౌండ్ తిరుక్కొని మళ్ళీ రిటర్న్ రెండో రౌండ్లో వాళ్ళు క్రాస్ చేసినాను. సో లాస్ట్ వాళ్ళని. సో 18 నిమిషాలు 21 సెకండ్లు నాది పడితే వాళ్ళు అబ్బాయిది 19 నిమిషాలు ఎంతో పడింది. అంటే నేను గొప్ప చెడ్డ అని చెప్పట్లే. మనం చేసి చిన్న మిస్టేకుల వల్ల. సో నాకంటే మంచి రన్నరే తను. నేను కాదంటలే. కానీ చిన్న మిస్టేక్ ఫస్ట్ ఓవర్టేక్ చేయడం, నోటితో గాలి పీల్చుకోవడం, తొందరపాటు నిర్ణయాల వల్ల అక్కడ వాడికి దెబ్బపడింది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. మనం అక్కడ హార్డ్ వర్క్ కావాల్సింది కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఆలోచించాలి. అక్కడ థింక్ చేయాలి. ఎలా చేస్తే మనం ఎలా తిరుక్కోగలం అనే దాని గురించి ఆలోచిస్తే ఇదైపోతాం అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి దాన్ని గుడ్డిగా సింపుల్గానే ఉంటాయి, చిన్నదిగానే ఉంటాయి అనమాట. దాన్ని చూసుకొని దాన్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది అవుతారు. కసితో పరిగెత్తండి. మళ్ళీ అవకాశం రాదు. మేము ఉన్నప్పుడు తక్కువ మార్కులతో జాబ్ వచ్చింది. సో అప్పుడు తక్కువగానే కానీ తక్కువ మార్కులు వచ్చిందని కూడా తప్పే. ఎందుకంటే మేము అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు నా కటాఫ్లు తీసుకునేది చాలా కష్టం. అప్పుడు నాకు 57 మార్కులు ఎంతో వచ్చినాయి 100కి. అప్పుడు అది తీసుకునేదే కష్టం అయిపోయింది. సో అప్పుడు అదే ఎక్కువ. దానికి ముందు 35 మార్కులు 40 మార్కులు అంటే అప్పుడు వాడికి అదే ఎక్కువ. ఇప్పుడు నీకు ఇదే ఎక్కువ. ఎందుకంటే అప్పుడున్న కాంపిటీషన్ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అనమాట. సో ప్రతి రిక్రూట్మెంట్ కష్టమే. ఏది అంత ఈజీగా ఏం నడవలేదు. సో ఏ రిక్రూట్మెంట్ అని అంత ఈజీ ఉంది. కానీ ఏమంటే మాతో పోల్చుకుంటే మీకు ఇంకా కష్టం ఎక్కువ. సో ఇప్పుడు మీ నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఇంకొచ్చే నోటిఫికేషన్ ఇంకా ఎక్కువ కష్టం ఎక్కువ. ఎవరికి వాళ్ళు గొప్పే. సో ఎవరిని తక్కువ లేదు, ఎక్కువ చేయలేం. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలా. ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలా. సో ఉన్న టైంని వేస్ట్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ కాదు ఇంకో రిక్రూట్మెంట్ అని అనుకోని ఈసారి 70 మార్కులు జాబ్ వస్తే నెక్స్ట్ ఇయర్ 100 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ 100 వస్తే ఇంకో నోటిఫికేషన్ 110 120కి వస్తాయి అనమాట. సో ఇలా ఉంటుంది పరిస్థితి. దాన్ని చూసుకొని యూట్యూబ్ ఛానల్కి దూరంగా ఉండండి. నేను ఒక యూట్యూబర్, నేను నా మాట కూడా చెప్పదు. నా ఛానల్ కూడా దూరంగా ఉండండి. సక్సెస్ అయ్యేంత దూరం. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందా చూసుకున్నారా, లేదా నోటిఫికేషన్ వస్తే చూసుకున్నారా, అంతే చదువుకున్నారా, ఏదైనా ఉన్నారా. ఇప్పుడు సక్సెస్ అవ్వాలనే కాన్సెప్ట్లో ఉండాలి కానీ టైం వేస్ట్. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవే మీకు అన్నం పెట్టవు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసుకొని బాగా కష్టపడండి. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎన్నో ఇబ్బందులు పడినాను కాబట్టి చెప్తాను. వచ్చిన అవకాశాన్ని ఏది వదులుకోవద్దండి. అది చిన్న జాబ్ కానీ చెత్తలు ఊడ్చే ఉద్యోగం అయినా సరే ఇప్పుడున్న పరిస్థితిలో చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు జనవరిలో మళ్ళీ 8th పే కమిషన్ వస్తుంది. 8th పే కమిషన్ వస్తే మినిమంలో తక్కువ ఉన్న శాలరీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేవాడికి స్టార్టింగ్ కూడా 37,000 జీతం వస్తుంది. స్టార్టింగ్లో ట్రైనింగ్ సెంటర్లో అడిగి పెడితే వాడికి 37,000 జీతం వస్తుంది. వాడు ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి బెటాలియన్ పోతే 55,000 నుంచి 60,000 జీతం వస్తుంది అనమాట. బార్డర్లోకి వెళ్ళాడంటే
ఇంక జనవరి వచ్చిందంటే ఇంకో 10-12 వేలు పెడతాడు వాడు. 55 నుంచి 65 మధ్యలో ఉంటుంది వాడి జీతం. అంత డబ్బులు మీకు ఎవరు ఇవ్వరు. ఇంకోటి ఏమంటే స్టేట్ గవర్నమెంట్లో జాబ్ వచ్చినా సరే, స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ జీడీ అనే కాదు, నువ్వు ఏ జాబ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్లో డిఏ 2 సార్లు వెంటనే ఇమీడియట్గా పెడుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో డిఏలు అంత పెన్నే గ్రోతింగ్ అవ్వదన్నమాట, వెంటనే వేయరు. సెంట్రల్ గవర్నమెంట్ అట్లా కాదు, టైం టు టైం సాలరీస్, టైం టు టైం డిఏలు, టైం టు టైం ఇంక్రిమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట అన్నీ. సో దాన్ని బట్టి చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి బాగా ట్రై చేసుకోండి. జమ్మని ఏదో జాబులు తగులుకుంటారు. లేదు నాకు స్టేటే కావాలంటే ఓకే, ఏదైనా ఓకే, స్టేట్ అయినా కూడా ఓకే, ఏది వచ్చినా ఓకే, చిన్న జాబ్ కొట్టినా కూడా ఓకే అనమాట. సో ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకొని నేను ఇప్పుడు ఏదైతే రన్నింగ్ గురించి చెప్పానో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మళ్ళీ ఇంకేదైనా పెయిన్ వచ్చినా, మెడికల్ పరంగా వచ్చినా, ఏమొచ్చినా కామెంట్ చేయండి, చెప్తా ఖచ్చితంగా. సో ఇది వీడియో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. ఒకవేళ వీడియో నచ్చకపోతే చూడొద్దండి, మీ ఇష్టం. కానీ బాగా చదువుకోండి, త్వరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.